ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, కృపయు కనికరం గల దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మీ ప్రియ కుమారును మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామపేట, అన్ని నామముల కంటేనూ ఉన్నతమైన పూజింపదగిన నామపేట మరోసారి మీ పాద సన్నిధిలో మేము చేరి రాగలటకు సహాయం చేసినందుకు వందనాలు. ఈ సాయంకాలం సంఘ ప్రార్థన కొరకే మేము అందరం చేరి వచ్చి ఉంటుండగా మీరు సకాలంలో మీరు తీసుకొచ్చిన మీ ప్రియమైన బిడ్డల కొరకే వందనము చెల్లిస్తున్నాం. మార్గంలో ఉన్న వారి కొరకే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారిని కూడా క్షేమంగా తీసుకుందామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినము నెరవేర్చవలసిన బాధ్యతల కొరకే మీ సహాయం మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం అందించవలసిన మీ దాసుని కూడా సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ వాక్యం ద్వారా మేము మీ యొక్క ప్రభు సన్నిధిలో మేము ప్రార్థించుడుగాను మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. పాడవలసిన పాటలు మీరే మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దాని ద్వారా మేము మీ సన్నిధిలో మిమ్మల్ని ఘనపరిచి కీర్తించుటగాను సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, కృప చూపించండి. ఈ సమన మీ దాసుడు మీ దాసురాలు ప్రభా విజయవాడ వెళ్ళింటుండగా వారి బాధ్యతలు ముగించుకొని తిరిగి ప్రయాణమై రాగలటకు సహాయం చేసి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ముందున్న పరిస్థితి కొరకే మీ దాసుని మీ దాసురాల్ని సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృప చూపించి నడిపించండి. గడిచిన దినాల పరిచర్య అంతటిలో కూడా మీకు చేసిన సహాయం కొరకే మా హృదయపూర్వక వందనము చెల్లిస్తున్నాం. దేవా, మీరే నమ్మదగిన దేవుడుగా ప్రతి విషయంలో ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు. నిన్న ఉదయకారమైన నామవారంలో జరిగిన కూడికల్లో సహాయపడినందుకు వందనములు. నిన్న సాయంకాల సమయమైన సోదరుడు ప్రభా యేసురత్నం కృపావతి వారి గృహంలో జరిగిన ఆ యొక్క స్వార్థ కూడికలో మీరు విడుదల చేసిన వాక్యం కొరకే వందనము చెల్లిస్తున్నాం. దేవా, కృప చూపించి నడిపించినందుకు వందనాలు. వారి యొక్క ప్రతి విధన అక్కర తీర్చినందుకే వందనము చెల్లిస్తున్నాం. దేవా, రేపటి దినం కొరకే మీ దాసురాలను మీరు సిద్ధపరచమని విషయంలో ప్రార్థిస్తున్నాం. సహోదరులు ప్రార్థన కొరకు కూడి వచ్చే సమయం దీవెనకరంగా చేయమని విషయంలో ప్రార్థిస్తున్నాం. దేవాసమన మీ దాసులైన వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. వారి ఈ దినం చేయవలసిన పరిచర్యలో వారికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన సువార్త నిమిత్తమై ఎవరైతే బయటికి వెళ్ళినారో వారి చేసిన పరిచర్యను దీవించి ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేశ నాయకుల కొరకే ప్రార్థిస్తున్నాం. వారిలో మీ భయం ఉంచి మీ పరిచర్యలకు ఏ విధమైన ఆటంకం కలుగజేయకుండా ప్రతి పరిచర్య జరుగునట్లు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరెంతో మంచి దేవుడుగా మా పట్ల మీరు చూపిన మీ ప్రేమ కొరకే వందనము చెల్లిస్తున్నాం. మీరు మాయలు చూపిన కరుణా వాత్సల్యం కొరకే వందనము చెల్లిస్తున్నాం. సంఘం కొరకే ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఇంతవరకు కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. దేవా, సాయంకాల సమయమున అందరము చేరి రాగలటకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రార్థించుడుగాను ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి తీసుకుందామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, లక్షవారం సాయంత్రము ఇక బైబిల్ స్టడీ కొరకే మీ దాసుని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. రేపటి దినాన 2 స్థలాల్లో జరగవలసిన స్వార్థ కూడికల్లో కూడా సహాయం చేసి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవ, కృప చూపించి నడిపించండి. శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థన కొరకే సంఘాన్ని సిద్ధపరచండి. శుక్రవారం సాయంత్రము థ్యాంక్స్ గివింగ్ మీటింగు సోదరుడు ఎలిషా గృహంలో జరగవలసిండగా దాని కొరకే మీ దాసుని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. శనివారం ప్రభా సోదరుడు సాల్మన్ రాజు గారి యొక్క గృహ ప్రవేశం కొరకే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వాతావరణం తేటగా ఉంచండి. ఆ దివాన్ చెరువులో జరగవలసిండగా అక్కడికి సకాలంలో వెల్లుటిలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సాల్మన్ రాజు గారు కుటుంబ సభ్యులకు అక్కర తీర్చి ఆ యొక్క కూడిక మీ నామహిమార్థమై ఘనంగా జరుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో మీ చిత్తాన్ని మాత్రమే జరిగించి మీ నామాన్ని మహింపరచుకొనమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 565 కీర్తన పాడుకుందామండి. 565, 554. పరమాశీర్వాదము కోరి పరలోక పితా హృదయించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా హృదయించితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము మీ శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. హృదయముల ఖాళీ చేసి హృదయముల ఖాళీ చేసి పరలోక పితా హృదయించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా హృదయించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా హృదయించితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునుంది. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునుంది. మాదు శిరములను వాల్చి మాదు శిరములను వాల్చి పరలోక పితా హృదయించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా హృదయించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా హృదయించితిమి. బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే. బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదము నిన్నే సదా స్తుతించెదము. పరలోక పితా హృదయించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా హృదయించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా హృదయించితిమి. ఇళ్ళలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము. ఇళ్ళలో శ్రమల నోచిన ప్రేమ
అదే ప్రేమ కోరియున్నాము. నీ దాసులను మరువకుము, నీ దాసులను మరువకుము. పరలోక పిత అరుదించితిమి, పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి, పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. పాట సంఖ్య 57 పాడుకుందామండి. యెహోవా గాఢ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా గాఢ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు, నీ యొద్ద కృప దొరుకును. యెహోవా గాఢ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. కందువా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ఆశ పెట్టుకొనుచున్నాను. యెహోవా గాఢ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము.
కావలి వారు దయము కొరకు కనిపెట్టుకొనుట కంటే కావలి వారు దయము కొరకు కనిపెట్టుకొనుట కంటే నా ప్రాణము కనిపెట్టుచున్నది యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. యెహోవా యొద్ద కృప దొరుకు. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఇశ్రాయేలు దోషము నుండి ఆయనే విమోచించును. ఇశ్రాయేలు దోషము నుండి ఆయనే విమోచించును. విమోచన దొరుకును. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఈ సాయంకాల సమయమున సంఘముగా చేరి ప్రార్థించటకు ముందుగా పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 9 వచనాలు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 9 వచనాలు 8 వచనాలు మార్చి చదువుకుందాం. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని ఈ విధవరాలను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? మరొక వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక
12వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమా 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండడి. సహాయం కొరకు ప్రభువు చూద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులకు దేవా, నీ ప్రేమకే వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయమున సంఘముగా చేరి ప్రార్థించడానికి వచ్చి ఉంటుండగా పాటల ద్వారా జ్ఞాపకం చేసిన నీ తలంపులకై వందనాలు. ప్రార్థించడానికి ముందుగా మేము కలిసి చదివిన లేఖన భాగాలు బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. దాన్ని ధ్యానించి మీ సన్నిధికి నేను పట్టుదలతో విసుగగా ప్రార్థించినట్లు మీరే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఆయగుడను దుమ్ము వంటివాడను ప్రభా, నీ యొక్క శిలువ చాటున నన్ను మరుగుపరచుకోండి. మీ రక్త పరోక్షం తెచ్చుకుండగా కడిగి పవిత్రపరచండి. నీ మాటలు మాత్రమే నా నోట ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. తీసుకొచ్చిన ప్రియులకై వందనాలు. ఇంకెవరైతే రావాల్సిందో వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ భాగం అనేక సార్లు మనం ధ్యానించిన వారం ఉన్నాం. అయినప్పటికీ ఆయా సమయాల్లో దేవుని యొక్క ప్రేమను బట్టి తిరిగి ఈ విషయాలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు శిష్యులైన వారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక విషయాలు మరి వారితో పంచుకున్నవారై మొదటి వచనంలో ఏమంటున్నారు? వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనన్నట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఎవరు వారంటే శిష్యులు. అంతకుముందు అధ్యాయంలో మనం చూసినప్పుడు శిష్యులు అనేక విషయాలు మరి ప్రభు యొక్క రాకడలో ఏమేమి జరుగుతాయో ఎలా జరుగుతాయో శిష్యులు అడిగినప్పుడు ప్రభు వారికి బోధించిన వారుగా ఉన్నారు. అయితే వారు ఆ దినము కొరకై ఏ రీతిగా ప్రార్థన చేయాలో అని తెలుసుకున్నట్టుకు గాను పురుకొల్పు నిమిత్తమై వారికి ఒక ఉపమానము ప్రభు చెప్పిన వారుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉపమానాల ద్వారా రక్షణ గురించి, సంఘము గురించి, ప్రభు యొక్క రాకడ గురించి, మన జీవితాలు సరిచేసుకునే నిమిత్తమై ఏ రీతిగా రకరకాల పరిస్థితులు ఎదుర్కొనవలసిన వారం ఉన్నామో ఉపమానాల ద్వారా మరి లూకా సువార్త, మత్తయి సువార్త, కనుక మార్కు సువార్త, 3 సువార్తలో కూడా ప్రభువు ఎన్నో విషయాలు బోధించిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రార్థన విషయమై దేవుడు ఇక్కడ బోధిస్తున్న వాడుగా ఉన్నారు. ఏమంటున్నారు? వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. కనుక ఈ ఉపమానంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంట? నిత్యము విసుకగా ప్రార్థన చేయాలి. కనుక విశ్వాస యొక్క జీవితంలో నిత్యము విసుకగా ప్రార్థన ఎందుకు చేయాలి అని ఒక ఉపమానాన్ని ప్రభు ఇక్కడ చెప్పిన వారుగా ఉన్నారు. ఏమిటా ఉపమానం అంట? 2వ వచనములో, దేవునికి భయపడకయు మనుష్యుని లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. కనుక ఒక పట్టణంలో న్యాయాధిపతి ఉన్నాడంట. అతను దేవునికి భయపడడు, మనుషులకి లక్ష్య పెట్టాడు. అంటే ఇక తను ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అది కొనసాగించేవాడుగా ఉంటాడు. దేవునికి భయపడిన వాడంటే ఇంకా ఏ వ్యక్తికి కూడా భయపడడు. అటువంటి స్వభావము, తను ఏదైతే తీర్పు తీర్చాలనుకునేవాడుగా ఉంటాడో తీర్చేవాడుగా ఉంటాడు. కనుక ఏ తీర్పు అయితే తన ఇష్టానుసారంగా ఇవ్వాలనుకున్నవాడుగా ఉంటాడో ఇచ్చేవాడుగా ఉంటాడు. అది దేనికి లొంగిపోయేవాడుగా ఉంటాడో దానికి లొంగి తీర్పిచ్చేవాడుగా ఉంటాడు. దేవునికి భయపడిన వాడు, మనుషులకు భయపడిన వాడు. అయితే తర్వాత ఏమంటున్నారు? 3వ వచనములో, ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చింది, కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. కనుక ప్రభు ఇక్కడ విధవరాలు గురించి చెప్తున్నవాడుగా ఉన్నాడు. బహుశా నిస్సహాయురాలు ఉండవచ్చు, ఏదో ఒక ప్రతివాదికి తనకి వివాదం ఉండవచ్చు. దాని విషయమై న్యాయము తీర్చమని అనేక సార్లు ఈ యొక్క న్యాయాధిపతి వద్దకు ఈ విధవరాలు వచ్చినట్లుగా ప్రభు చెప్తున్నట్లుగా మనం చూడగలము. తనకి అక్కరతను బట్టి, తనకి అవసరతను బట్టి తన పక్షాన ఆ న్యాయం తీర్చాలని వేరే దారి లేక ఆ న్యాయాధిపతి కనుక న్యాయం తీర్చుకు అధికారం కలిగిన వాడు కనుక అనేక సార్లు ఈ వ్యక్తి వద్దకు వచ్చినట్లుగా మనం చూడగలము. 4వ వచనంలో, అతడు కొంతకాలం ఒప్పుకొనకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడికి మనుషుని లక్ష్యపెట్టకి ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటమాటికి వచ్చి గోజాడుకుండినట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. కనుక ఈ విధవరాలికి న్యాయం తీర్చాలని ఎందుకు అనుకున్నాడంటే ఈ విధవరాలు కొరకై ఆ వ్యక్తి ఏమి చెల్లించలేదు.
ఈ విధవరాల కొరకై ఆయన ఏమీ కూడా ప్రేమ లేదు. ఒకే ఒక విషయం అండి, ఏంటంటే అది మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు. అంటే ఇంకా ఈ విసిగిపోయి ఉంటాడు బహుశా. ఉదయం వచ్చి ఉండవచ్చు, సాయంకాలం వచ్చి ఉండవచ్చు, మధ్యాహ్నం వచ్చి ఉండవచ్చు, ఎన్నిసార్లు వచ్చిందో రాయలేదు, కానీ విసిగిపోయాడు. ఎందుకని విసిగిపోయాడు? ఇక ఈ బాధపడలేక విసిగిపోయాడు ఈ యొక్క న్యాయాధిపతి. అయితే ప్రభు ఒక మాట అంటున్నారు, ఏమంటున్నారు? 6వ వచనంలో, మరియు ప్రభు ఇట్లెనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. కనుక విధవరాల విషయమై ఈ న్యాయాధిపతి ఏమీ కూడా చెల్లించిన వాడుగా లేడు, ఏ సహాయం చేసిన వాడుగా లేడు, ఏ దయ చూపించిన వాడుగా లేడు. కారణం ఏంటి? మనుషులకు భయపడనివాడు, దేవునికి భయపడనివాడు, ఎవరికి భయపడనివాడు. అయితే ఈ విధవరాలు మరి అనేక సార్లు ఆ గోజాటును బట్టి విసిగిపోయి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ఆ న్యాయాధిపతిని మాటను చూడుడి. ఇప్పుడు దేవుడి గురించి చెప్పబడతా ఉంది. ఏమంటున్నాడు చూడండి, 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా. కనుక ఇక్కడ దేవుని గురించి, దేవుని యొక్క మనస్సు గురించి, దేవుని యొక్క హృదయం గురించి చెప్తున్నాడు. మరి ఆ యొక్క అన్యాయస్తుడ న్యాయాధిపతి అయితే ఆ విజరాల కొరకు ఏమీ చేయలేదు. మన దేవుడైతే మన కొరకు ఏం చేసి ఉన్నాడండి? ప్రాణం పెట్టాడు. మన దేవుడు మన కొరకై ప్రాణాన్ని పెట్టినవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా రోమాపత్రికలు అంటాడు చూడు, తన సొంత కుమారుని ఒట్లో అనుగ్రహించట్లు వెనకాడిన దేవుడు మనం అడిగినవి ఎందుకు ఇవ్వడు అంటాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు మీరో దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడం వినతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు. కనుక మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? ప్రేమ కలిగిన దేవుడట. రెండవది, తన సొంత కుమారుని మన కొరకే అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. కనుక దాని కొరకు మనం ఏమీ ప్రయాసపడలేదు. ప్రభువే మనల్ని ప్రేమించినవాడు అవి ఉచితముగా తన సొంత కుమారుని మనకు అనుగ్రహించి ప్రేమ కలిగిన తండ్రిగా తనకు తాను బయలుపరుచుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? వారు దివారాత్రులు తన్ను గుర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా. మరి ఇటువంటి ప్రేమ కలిగిన దేవుడి సన్నిధిలో మనము దివారాత్రులు మొరపెట్టాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలైన మనము ప్రార్థనా జీవితంలో విసుకగా మనము నిత్యము ప్రార్థించాలని దేవుడు కోరుట్లో ఉద్దేశం ఏంటని గమనించినట్లయితే యాకోబు పత్రిక 1:17 ప్రకారము దేవుడు అనుగ్రహించే ప్రతి ఇవి కూడా పరసంబంధమైన జ్యోతిర్మయుడికి తండ్రి యొద్ద నుంచి వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దేవుడు ఏదైతే ఒకటి ఇచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంట? అది పరిపూర్ణమైనదిగా ఉంటుంది, పరసంబంధమైనదిగా ఉంటుంది, అది జ్యోతిర్మయుడి యొక్క తండ్రి వద్ద నుంచి వచ్చేదిగా ఉంటుంది. ఆ దేవుని ద్వారా ఇవ్వబడేది ఎలా ఉంటుందంట? మొట్టమొదటిగా మన అవసరత తీర్చడే కాకుండా ఆయన చిత్తానుసారంగా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కనుక మనం దేవుని యొక్క సమాధానము లేదా దేవుని యొక్క జవాబు మన ప్రార్థనలకు రావాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం కలిగి ఉండవలసిన వారం ఉన్నాం. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితాల్లో మరి కలిగి ఉండే నిమిత్తమై మనము విసుకగా ప్రార్థించవలసిన వారం ఉన్నాం. అందుకొరకే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మొదటి యొక్క విషయం మనం చూసినప్పుడు చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మనవి ఆలకించినదే. కనుక మనం ఎలా అడగాలంట? ఆయన చిత్తానుసారముగా అడగాలి. కనుక మన ప్రార్థనలో ఏముండాలి? మొట్టమొదట ఆయన చిత్తం ఉండాలి. ఆయన చిత్తములో ఏదైతే మనం అడిగేవారం ఉంటామో మనం అడిగింది ఆయన చిత్తములో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక దేవుని యొక్క చిత్తానికి మనము మరి లోబడాలంటే, మన చిత్తము ప్రక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడాలంటే, దేవుని చిత్తానుసారము మనం పొందాలంటే మన జీవితంలో దేవుడు విసుగగా నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. కనుక మనం దేవుని యొక్క చిత్తంలో లేదా మనం లోబడి నిమిత్తమై దేవుడు మన అనేక దినాలు దాని కొరకే విసుగ ప్రార్థన చేయవలసిన వారము ఉంటాం. అనేకసార్లు దాని కొరకే దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన వారం ఉంటాం. అందుకొరకే మనం గమనించినట్లయితే ఉదాహరణకి మరి మనం మోషే యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మోషే తన యవన కాలంలో ఆ ఫరో యొక్క గృహంలో ఉన్నవాడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు అక్కడ తర్ఫీదు రాజభోగాలు అనుభవిస్తూ
రాజు విద్యలన్నీ సకల విద్యలన్నీ నేర్చుకున్నవాడై మరి సమస్తము కూడా ఆ రాజు యొక్క ఆధీనంలో పెరిగినవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అక్కడ ఐగుప్తుడిని మరి చంపిన ఆ పరిస్థితి బట్టి భయము చేత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడంట, ఆ ఇత్రో వద్దకు వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ ఇత్రో వద్దకు వెళ్ళిపోయి అక్కడ 40 సంవత్సరాలు తర్ఫీదు పొందినవాడుగా ఉన్నాడు. కారణం ఏంటని గమనించినట్లయితే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక. కనుక తన జీవితంలో 40వ సంవత్సరంలో ఈ పరిస్థితి జరిగింది. 40వ సంవత్సరంలో తన మామయ్య అయిన ఎత్రో యాజకుడు ఆ యొక్క మిద్యాన్ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన హృదయంలో కలిగిన ఆలోచన దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనించుకొని అల్పకాలము పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలంగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచిన. చూశారండి, 40వ సంవత్సరంలో ఎప్పుడైతే ఈ ఐగుప్తుని చంపినవాడుగా ఉన్నాడో ఆ భయం తన జీవితంలో ఏం చేసిందంటే ఇప్పుడు దేవుడు తన విషయం ఒక చిత్తం కలిగి ఉన్నాడు అనే గమనిక కలిగిన వాడే ఏం చేసిన వాడుగా ఉన్నాడు. ఈ ఐగుప్తు భోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ పండుట గొప్ప భాగ్యం అని ఎంచుకున్నవాడుగా ఉన్నాడు. అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం తెలుసుకున్న వెంటనే మోషే యొక్క జీవితంలో నాయకత్వం లేదండి. దాని కొరకై మరి ఒక 40 సంవత్సరాలు తాను ఆ ఇత్రో వద్ద ఆ గొర్రెలు మేపుతూ తర్ఫీదు పొందినవాడుగా ఉన్నాడు. కనుక మోషే యొక్క ఆశ, మోషే యొక్క హృదయవాంఛ 40 సంవత్సరంలో మరి దేవునికి చిత్తాన్ని తెలుసుకున్నవాడై మరి ఆ ఉద్దేశం నెరవేర్పు కొరకై 40 సంవత్సరాలు మరొకసారి తర్ఫీదు పొందినవాడుగా ఉన్నాడు. అంటే 80 సంవత్సరంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి గాను మోషేని దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నవాడుగా ఉన్నాడు. అది దేవుని యొక్క చిత్తము. కనుక అందుకంటున్నాడు, ఆయన చిత్తానుసారము ఎప్పుడైతే మనం ప్రార్థన చేసేవారము ఉంటామో అది దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. దాని కొరకై బహుశా దినాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. కనుకనే విసుకగా నిత్యము ప్రార్థన మన జీవితాలకు ఏం చేస్తుందంట, దేవుని యొక్క చిత్తములోకి తీసుకొచ్చేదిగా అది దోహదపడేదిగా ఉంటుంది. అలాగే అపోస్తలుడు పౌలు యొక్క జీవితం కూడా మనం చూసినట్టయితే ఇప్పుడు ఏమైనా చూడము కానీ 9వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు దేవుని దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత 13వ అధ్యాయంలో అప్పుడు అంటే 10 సంవత్సరాల తర్వాత తాను పరిచర్య కొరకై ఆరంభించినట్లుగా మనం చూడగలము. కనుక దేవుని యొక్క చిత్తములో మనము అడిగింది పొందిన నిమిత్తమై విసుకగా ప్రార్థన చేయవలసిన వారం ఉన్నాం. ఆ ఎడతెగక ప్రార్థన చేసే సమయంలో అనేక సార్లు మనము ఆ జవాబు రాకపోయేటప్పటికీ దానికి సమాధానం రాయబడి మనం పరీక్షించుకునే వారం ఉంటాం. కనుక ఇది దేవుని చిత్తమా కాదా, మన లోపాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా పరీక్షించుకున్నట్టు గాను దేవుని యొక్క చిత్తము చాలా అవసరము. రెండోది దేవుని యొక్క కార్యాలు లేకపోతే దేవుని జవాబు రావాలన్నట్లయితే రెండోది సమయం కూడా చాలా ప్రాముఖ్యమండి. కనుకనే దేవుడు ప్రతి విషయంలో కూడా సమయాన్ని ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. ఆ సమయాన్ని బట్టి మాత్రమే దేవుడు జవాబు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. చూడండి, లూకా సువార్తలో మనం చూసినప్పుడు కనుక ప్రతిదానికి కూడా ఒక సమయం ఉన్నట్లుగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇక్కడ ప్రభు ప్రేమించిన లాజరు చనిపోయిన వాడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ వర్తమానము వెళ్ళింది. చూడండి 11వ అధ్యాయము 5వ వచనంలో, యేసు మార్తను ఆమె సహోదరి లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. కనుక ప్రేమించిన ఈ యొక్క యేసు ప్రేమించిన యొక్క లాజరు రోగి ఉన్నాడని ఎరిగిన వాడుగా ఉన్నాడు. అయితే రోగి అయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు వెంటనే వెళ్ళలేదండి. కనుక ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అయితే 2 దినాలు యేసుక్రీస్తు ప్రభు వేచి ఉన్నవాడుగా ఉన్నాడు. కనుక ఆయన ప్రభువు గనక, ఆయన భూత భవిష్యత్తు వర్తమానాన్ని ఎరిగినవాడు గనక దీనిలో ఒక గొప్ప మరి దేవుని నామాన్ని మహిమ తీసుకొచ్చే కార్యం జరుగుతున్న ఉద్దేశంతో ఆయన ఆ సమయం కొరకై కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. కనుక విశ్వాస యొక్క జీవితంలో మనం విసుగగా ఎప్పుడైతే ప్రార్థన చేసేవారం ఉంటామో ఆ సమయం కొరకై మనం కనిపెట్టవలసిన వారం ఉన్నాం. కనుక ఆ సమయం విషయమై మనం విసుగు లేని వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు.
కనుకనే విసుగుగా ప్రార్థన చేయటం ఏంటంట, దేవుని యొక్క సమమి కొరకై కనిపెట్టే వారం ఉంటాం. మొట్టమొదటిది ఆయన చిత్తము కొరకై కనిపెట్టే వారం ఉంటాం. రెండోది ఆయన సమయం కొరకై కనిపెట్టే వారముగా ఉంటాం. మూడోది గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ రెండు విషయాలే మనం కలిగి ఉంటామో ఆ ప్రభు ఇచ్చే దాని ద్వారా దేవుని నామం మహింపరచబడేదిగా ఉంటుంది. చూడండి, మరి అదే అధ్యాయంలో మనం చూసినప్పుడు అయితే లాజరు చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే చనిపోయిన వాడుగా ఉన్నాడో ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ స్థలానికి వచ్చిన వారుగా ఉన్నారు. చూడండి 40 వచనములో 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదని ఆమెతో అన్నాడు. చూసారండి, 2 దినాలు యేసుక్రీస్తు ప్రభు దేవుని సమయం కొరకై వేచి ఉన్నవాడుగా ఉన్నాడు. ఆ 2 దినాల తర్వాత లాజరు సమాధిలో వేయబడిన తర్వాత మరి ఆ యొక్క వాసన వస్తున్న సమయంలో బయటికి తీసిన తర్వాత ఇక్కడ ఏం చేసిన వాడుగా ఉన్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే 43-44. అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చెను. 45వ వచనము. కాబట్టి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూసిన యూదులు అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారండి, దేవుని చిత్తానుసారముగా దేవుని సమయం కొరకే కనిపెట్టినప్పుడు ఏమైందండి, రోగి ఉన్నప్పుడు దర్శించలేదు, కానీ చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికించుటకు గాను ప్రభు దేవుని యొక్క మహిమార్థమై ఆ సమయాన్ని కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. కనుక ప్రార్థనలో 3 విషయాలు గమనించాలి. దేవుని చిత్తము కొరకే కనిపెట్టాలి, ఆయన యొక్క సమయం కొరకే కనిపెట్టాలి. ఎప్పుడైతే 2 విషయాలు మనం విసుగుగా కార్యాల కొరకే ప్రార్థించే వారం ఉంటామో ఈ 3వది ఏం జరుగుతుందండి, ద బెస్ట్ థింగ్ అంటే సిక్ అయి ఉన్నప్పుడు మాత్రమే కాకుండా చనిపోయిన తర్వాత లేపబడడం ద్వారా అనేక మంది దేవుని మీద విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారు. అదే ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకే అంటాడు యోహాను సువార్తలో, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము. మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. చూసారండి, దేవుని యొక్క నామము ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తండ్రి యొక్క నామం మహింపరచబడాలా. అదే దేవుడు మనకిచ్చే దాంట్లో ఆ రీతిగా మహింపరచబడాలని దేవుడు కోరుతున్నవాడుగా ఉన్నాడు. ఆయన చిత్తము, ఆయన సమయము రెండోది గమనించినట్లయితే ఆ శ్రేష్టమైనది దేవుడు ఇచ్చడం ద్వారా ఆయన నామం మహింపరచబడేదిగా ఉంటుంది. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, తిరిగి లూకాసు వార్తలోకి రండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారిని త్వరగా న్యాయం తీర్చును కదా, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. కింద ఒక రిఫరెన్స్ ఇవ్వబడింది. ఎటువంటి విశ్వాసం అంటండి, ఆ విశ్వాసము. ఏ విశ్వాసము? ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధవరాలి యొక్క విశ్వాసము కంటే నా విశ్వాసం ఎంతో గొప్పదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఈ విధవరాలి విశ్వాసము లోక సంబంధమైన వాటి కొరకై, లోక సంబంధమైన రీతిగా ఆమె ప్రాధేయపడింది. ఆమె వచ్చింది ఎవరి దగ్గరికి అంటండి, అన్యాయస్తుడైన న్యాయాధిపతికి. అయితే దేవుని బిడ్డల మనము, ప్రభు రక్తంతో కడగబడిన మనము, దేవుని యొక్క సొత్తుగా స్వాస్యముగా చేయబడిన మనము ప్రేమగల తండ్రి వద్దకు వస్తున్నాము. ఆ విధవరాలైతే అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వచ్చింది, నీవు నేనైతే ప్రేమగల తండ్రి వద్దకు వస్తున్నాం. రెండోది గమనించినట్లయితే ఆమె మరి ఆ చట్ట ప్రకారం న్యాయం కొరకై మరి తిరిగి ప్రార్థిస్తూ తిరిగి గోజాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలము. మనకైతే దేవుడు ఏం చేసిన వాడుగా ఉన్నాడు, ఆ కృపను దేవుడు నీకు నాకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. చూడండి, న్యాయముగా అయితే మనం శిక్షార్హులమే, అయితే దేవుని యొక్క కృప మనల్ని రక్షించి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం దేవుని సందు రావడానికి గాను దేవుడు ఎంత చక్కటి ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడో జ్ఞాపకం చేయబడతా ఉంది. 4వ అధ్యాయము 10వ వచనము 16వ వచనము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనొద్దకు చేరుదుము. కనుక మనము
దేవుడు మన విషయమై ఒక కృపాసనాన్ని ఉంచిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క కృప నిమిత్తమై, ఆయన కృపాసనంలో సాగిలపడి నిమిత్తమై సహాయం కొరకై కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరేవారం ఉంటాం. కనుక ఆయన కనికరము కలిగిన తండ్రి, అది నీతి న్యాయం కలిగిన తండ్రి, మనల్ని ప్రేమించిన తండ్రి. కనుక ఈ విధవరాలు ప్రార్థన, ఈ విధవరాలు తిరిగి తిరిగి గోజాడుట బట్టి మరి భయపడే మనుషులకు భయపడకయు దేవునికి భయపడక అన్యాయుడైన న్యాయాధిపతియే ఆ యొక్క స్త్రీకి, ఆ విధవరాలకి న్యాయం తీర్చి ఉంటుండగా ఇక్కడ ప్రభు అంటున్నాడు, సహోదరి సహోదరా, నేను నిన్ను ప్రేమించాను, కృపచేత నేను రక్షించాను. ఆ కృపా సహాయం కొరకై కనికరము నిమిత్తమై ఆ సింహాసనం సాగిలపడ్డకు గాను ప్రభువైన యేసుక్రీస్తు మరణము ద్వారా, ఆయన తిరిగి లేచడం ద్వారా, ఆ కలవరి చేతిలో చిందించడం ద్వారా ఆ అడ్డుగా ఉన్న తెర దేవుడు తీసివేసిన వాడుగా ఉన్నాడు. కనుకనే మనము దేవుని సన్నిధిలో తిరిగి తిరిగి ప్రార్థించడానికి గాను ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రతి అవసరతను తీర్చేవాడుగా ఉంటాడు. చూడండి, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త మనకు పరిచయం ఉన్న భాగమే 6వ అధ్యాయము. మత్తయి సువార్తలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. 6వ అధ్యాయము 31, 32 వచనాలు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు వీటిలన్ని విషయమై విచారింతురు. ఎందుకనంట ఏమన్నాడు చూడండి, మరి ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రి తెలియను. ఆయన ఎవరటండి? పరలోకపు తండ్రి, మనల్ని ప్రేమించిన తండ్రి, మనకు ప్రాణం పెట్టిన తండ్రి మన కొరకై. కనుక ఆ తండ్రికి సమస్తము తెలుసట. అయితే మనం ఏం అడగగలంటే మొట్టమొదట 33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెడుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. ఈ లోకంలో మనకి అనేక అక్రతలు ఉంటాయి, అవసరతలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, అయితే శ్రమలు ఉంటాయి. అయితే అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో తీర్చుటగాను దేవుడు తన ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే ఏంటంట దేవుని యొక్క నీతి అంటే చూడండి, మనకు బాగా తెలుసు. రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. కనుక నీనా పట్టుదల, నీనా విసుగగా ప్రార్థన, వీటి అందు ఆసక్తి కలిగి ఉండాలి మనము. 14, 17 దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మలయందు ఆనందమైనది. కనుక మన పట్టుదల వీటి విషయమే ఉండాలి. నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమైనది, అది దేవుని యొక్క రాజ్యము. అందుకే మనం దేవుని రాజ్యంగా చేయబడిన వారం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో చేర్చుకున్న వెంటనే మనము దేవుని రాజ్యంలో చేర్చబడిన వారం ఉన్నాం. కనుక మన ఆసక్తి, మన పట్టుదల వీటి ఎందుకు కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకొరకే విసుకగా నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకే అన్యాయస్తుడైన న్యాయాధిపతి మరి ఆ యొక్క విధవరాలి యొక్క విషయమే విసిగిపోతూ ఏ రీతిగా న్యాయం తీర్చిన వాడుగా ఉన్నాడో అది జ్ఞాపకం చేస్తూ, ఈయన ప్రేమ కలిగిన తండ్రి కనుక ఆయన విసుగుదల లేదు ఆయనకి. ఆయన ప్రేమ కలిగిన తండ్రి కనుక మనకు కావలసినన్ని ఆయనకి తెలుసు కనుక, మనం అడగక ముందుపై ఆయన ఇచ్చే దేవుడు కనుక, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకడి దొరకడని వాగ్దానం ఇచ్చిన దేవుడు కనుక మనము ఆ దేవుని వద్ద అటువంటి విశ్వాసంతో విసుగుగా ప్రార్థించినప్పుడు తన చిత్తానుసారముగా తన సొంత సమయంలో తన యొక్క మహిమార్థమై ప్రతి అవసరతను దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు. అట్టి మరి మనస్సు కలిగిన వారమై ప్రభు సన్నిధిలో ప్రార్థించుటకు సహాయం చేయనుగాక. ప్రార్థించవలసిన అంశాలు జ్ఞాపకం చేసుకోనండి. రేపు ఉదయకాలమున సహోదరుల కూడిక జరగవలసింది. దాని కొరకే దేవుని దాసురాలను సిద్ధపరచున్నట్లు ప్రార్థన చేయండి. రేపు సాయంకాలం 2 స్థలాల్లో, బొమ్మూరులో తిమోతి గృహంలోను, అలాగే పోలీస్ క్వార్టర్స్లో పద్మ గృహంలో జరగవలసిన పరిచర్య కొరకే వెళ్ళవలసిన దాసులను సిద్ధపరచున్నట్లు ప్రార్థన చేయండి. తిరిగి లక్ష్మీవారం సాయంకాలం బైబిల్ స్టడీ కొరకే దేవుని దాసుని బలపరిచి వాడుకున్నట్లు ప్రార్థన చేయండి. తిరిగి శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థన కొరకే సంఘం అంతా రాగలటకు, దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు దేవుడు కృప చూపినట్లు ప్రార్థించండి. మన జీవితాల్లో ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వాలి. అన్ని కోరికల కంటే ప్రార్థన కోరిక చాలా మన ఆత్మీయంగా ఎదుగుటకు సహాయకరంగా ఉంటుంది. సమాజంగా కూడుట
మానకాని హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయడు. మనం ప్రార్థన కోరికకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థన మనం చేయవలసిన వారుగా ఉన్నాం. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు, మన దేవుని దాసుని యొక్క పరిచర్య కొరకు, రానున్న దినాల్లో చేయవలసిన పరిచర్య కొరకు మనం భారంగా ప్రార్థన చేయవలసిన వారు. మన కుటుంబాల్లో ఇంకా ఎవరైతే రక్షణ లేదో రక్షణ కొరకే ప్రార్థన చేయాలి. రక్షణ పొందిన వారు ప్రభువులో ఎదిగినట్లు ప్రార్థన చేయవలసిన వారు. తర్వాత దేశం కొరకు, దేశ అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనము ఈ లోకములో దేవుని కొరకు సాక్షులుగా ఉండేటకు గాను ఏ విధమైన ఆటంకం లేకుండా ఉండినట్లు అధికారుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. శుక్రవారం సాయంత్రము సోదరుడు ఎలీషా గృహంలో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంది, దాని కొరకే ప్రార్థన చేయండి. తర్వాత శనివారము సోదరుడు సాల్మన్ రాజు యొక్క గృహ ప్రతిష్ఠ లివాన్ చెరువులో జరగనుంది కనుక దాని నిమిత్తమే ఇక్కడ బయలుదేరవలసిన సమయం కొరకే అందరూ వచ్చి బయలుదేరి వెళ్ళుటకు ప్రభు కృప చూపించినట్లు ప్రార్థన. దేవుని దాసుని కూడా ఆ సమయం కొరకు అభిషేకించుకుని వాడుకున్నట్లు ప్రార్థించేయండి. తిరిగి ప్రభు దినం కొరకే ప్రార్థించేయండి. ప్రభు దినము 24వ తారీఖు 25వ తారీఖు గుంటూరు నుంచి దేవుని దాసుడు రానన్నారు రవిచంద్ర గారు, ఆయన కొరకే ప్రార్థించేయండి. ఆ 2 దినాల పరిచర్య కొరకు ప్రార్థించేయండి. తర్వాత 31 పరిచర్య కొరకు ప్రార్థించేయండి. 31 రాత్రి వాచ్ నైట్ సర్వీస్ కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత రేపు ఆదివారము బయట పరిచర్య కొరకు వెళ్ళవలసిన దాసుల కొరకు ప్రార్థించేయండి. కొంతమూరు సహోదరుడు జాషోపాల్ గారు వెళ్ళనన్నారు, ఆయన కొరకు ప్రార్థించేయండి. వద్దుపరి పరిచర్య కొరకే రాజు వెళ్ళనన్నారు, ఆయన కొరకు ప్రార్థించేయండి. తర్వాత కోరుకొండ పరిచర్య కొరకే కేవీ ప్రసాద్ వెళ్ళనన్నారు, ఆయన కొరకే ప్రార్థించేయండి. 31వ తారీఖు రాత్రి వాచ్ నైట్ సర్వీస్ కొరకే కిరణ్ కోరుకొండ వెళ్ళవలసి ఉంది, కిరణ్ కొరకు ప్రార్థించేయండి. అలాగే ఆత్రేయపురం పరిచర్య కొరకే 37వ తారీఖు రాత్రి సోదరుడు బెనర్జీ గారు వెళ్ళవలసి ఉంది, ఆయన కొరకు ప్రార్థించేయండి. సంఘంలో బలహీనమైన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలోకి వెళ్దాం.